విజయ్ దళపతి హీరోగా వినోద్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే జననాయగన్. తెలుగులో జననాయకుడు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తేదీన పాన్ ఇండియా సినిమాగా 3-4 భాషల్లో ఈ జననాయగన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. జననాయగన్ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత జననాయగన్ సినిమా మీద ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో జననాయగన్ ట్రైలర్ను ఉద్దేశించి, ఆ సినిమాను ఉద్దేశించి విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, నందమూరి బాలకృష్ణ గారు హీరోగా గతంలో తెరకెక్కినటువంటి భగవంత్ కేసరి ఈ సినిమాకి రీమేక్గా జననాయగన్ సినిమా వస్తుంది అనేటువంటి వార్తలు వచ్చాయి. దీని మీద ఇటు వినోద్ కుమార్ అలాగే అటు అనిల్ రావుపూడి ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. కానీ దాని మీద ఇప్పటివరకు స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఇది ట్రోలింగ్కి గురవుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే, భగవంత్ కేసరిని మక్కి దించేశారు జననాయగన్ సినిమాగా అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో భగవంత్ కేసరిలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను అసలు మార్చడానికి కూడా ప్రయత్నం చేయలేదు, అదే సన్నివేశాలను మక్కి దించారు, ఇది రీమేకే అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు, భగవంత్ కేసరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా కథ సాగుతుంది, ఆ సినిమాతో పోలినట్లుగా కొన్ని పోలికలు ఉంటాయి తప్ప ఈ సినిమా స్టోరీ వేరు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జననాయకుడు ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైందో, ఆ విడుదలైన తర్వాత దీని మీద మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. దానికి కారణం ఏంటంటే, భగవంత్ కేసరి అనేది ఆల్రెడీ తెలుగులో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక సినిమాకి సంబంధించినటువంటి రీమేక్ చేసేటప్పుడు నిజంగా చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఆ సినిమాకి సంబంధించినటువంటి రీమేక్ చేసి డబ్బింగ్ని వదిలేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఇంతకు ముందే ఆల్రెడీ భగవంత్ కేసరిని చాలామంది ప్రేక్షకులు చూసేశారు. జననాయకుడి పేరుతో సేమ్ అదే స్టోరీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ చూసినటువంటి సినిమాని మళ్ళీ విజయ అభిమానులు చూసేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరీ జిరాక్స్ కాపీ అయితే ఎలా విజయ్ అంటూ కొంతమంది విజయ్ని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓటీటీలు ఎప్పుడైతే విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయో అప్పుడు రీమేక్ల హవా బాగా తగ్గిపోయింది. అన్ని భాషల సినిమాలు కూడా ఓటీటీలో సబ్ టైటిల్స్తో ఉన్నప్పుడు మరి రీమేక్ సినిమాల జోలికి ఎవరైనా ఎందుకు వెళ్తారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉంటాయి. కానీ అడపాదడప మాత్రం రీమేక్లు కొన్ని సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు నుంచి కూడా కొన్ని సినిమాలు వేరే భాషల్లోకి వెళ్తూ ఉన్నాయి. మన దగ్గర ఘన విజయం సాధించినటువంటి భగవంత్ కేసరి ఇప్పుడు తమిళంలో రీమేక్ చేశారు. జననాయగన్ పేరుతో విజయ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతోంది. విజయ్కి తెలుగులో అంతో ఇంతో మార్కెట్ అయితే ఉంది. అందుకే ఈ సినిమాని జననాయకుడు పేరుతో విడుదల చేస్తూ ఉన్నారు తెలుగులో. సంక్రాంతి సీజన్ కాబట్టి మంచి వసూళ్లు సాధించేటువంటి అవకాశం ఉందని నిర్మాతలు ఆశపడడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఒకటే సమస్య, ఇది రీమేక్ సినిమా. తెలుగులో ఆల్రెడీ ఈ సినిమాని చాలామంది చూసేశారు. వాళ్ళకి ఈ కథనం కొత్తగా కనిపించేటువంటి అవకాశం అయితే లేదు. అందులో కూడా స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా స్టోరీ ఏంటనేది చాలామందికి తెలుసు. కాబట్టి ఇప్పుడు జననాయకుడు స్టోరీ కూడా అలాగే ఉంటుంది అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా రీమేకే ఈ సినిమా అంటూ కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో అసలు జననాయకుడు సినిమాను చూసేటువంటి అవకాశం ఉంటుందా, ఆ సినిమాని విజయ్ అభిమానులైనా ఆదరిస్తారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. రీమేకులు చేయడం తప్పు కాదు, కానీ ఏ భాష నుంచి కథ తీసుకున్నారో అదే భాషలో సినిమాని డబ్ చేసి వదలాలనుకోవడం మాత్రం అత్యాశ అనేటువంటి ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. పైగా జనవరి 9న రాజాసాబ్తో ఈ సినిమా పోటీ పడుతోంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే పక్కన ఏ సినిమా నిలబడదు అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అలాంటిది
ఈ రీమేక్ బొమ్మ ఏమాత్రం ప్రభావం చూపగలదు? అన్నింటికంటే ముఖ్యంగా భగవంత్ కేసరిలో చాలా షార్ట్స్ మక్కి జననాయకుల్లో దింపేశారు. కాపీ పేస్ట్ అంటారే అలా ఉంది ఈ సినిమా వ్యవహారం. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద గట్టిగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కాకపోతే తమిళంలో ఈ సినిమా గట్టిగా ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. విజయ్ రాజకీయ రంగం ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఇది తన చివరి సినిమా అని విజయ్ గతంలోనే ప్రకటించేశాడు. సో ఆ సెంటిమెంట్తోనే ఈ సినిమా పైన అభిమానులు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. కాబట్టి అంటే రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాని ఆదరించేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఈ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవచ్చు, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు కాబట్టి అంటూ మరికొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా విడుదల తర్వాత ఎటువంటి స్పందన వస్తుంది, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.